సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సోదరుడు బైరి శంకర్ ముదిరాజు గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి గారు, మాజీ మెదక్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కరణం పరిమిత గారు, ఎడ్ల రమేష్ గారు, సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షునిగా ఎదిగినటువంటి మిత్రుడు మహేందర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 2018లో నారాయణఖేడ్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు సంగప్ప గారు, నందారెడ్డి గారు, చిన్న రమేష్ గారు, రాగి రాములు గారు, పెద్ద రమేష్ గారు, సహచర న్యాయవాది, మెదక్కి రైలు కావాలని 17 కిలోమీటర్ల రైలుని 17 ఏళ్లకోలే ఇందిరమ్మ ఇస్తా అని చెప్పిన 1980 నుంచి ఆఖరికి 2022 కిషన్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసేదాకా మెదక్ రైలు సాధన కోసం కొట్లాడినటువంటి మిత్రుడు సుభాష్ గౌడ్ గారు, సుధాకర్ గారు, మెదక్ మున్సిపల్ అధ్యక్షుడు సోదరుడు నాయని ప్రసాద్ గారు, యువమోర్చా అధ్యక్షుడు మిత్రుడు సతీష్ గారు, శివ గారు, జనరల్ సెక్రటరీలు ఎమ్మెల్యే రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మిత్రుడు సత్యనారాయణ ముదిరాజు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నాయకులుగా గెలుస్తాం. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఆకలి అవుతుందా? మంచి భోజనం ఉందన్న మీటింగ్ అయిపోయినాక నాకు తెలుసు 2:30 అయిపోయిందంటే ఆకలి అవుతుంది, అందుకనే కొంచెం మెత్తగా అయినట్టున్నారు. భోజనం కూడా రెడీ అయింది. నా తర్వాత ముఖ్య అతిథి గారు మాట్లాడతారు ఇంకొక అర్ధగంట సేపు, అందుకని గట్టిగా చెప్పాలి. పార్లమెంటు నుంచి రఘునందన్ రావు గారు ఒక మాట ఎన్నికల సందర్భంగా చెప్పారు, నన్ను గెలిపియండి, రఘునందన్ రావుని నన్ను మీరు పార్లమెంటుకు పంపిస్తే భవిష్యత్తులో మీ ఎన్నికలలో పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకొంటే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మెదక్ జిల్లాలో ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలుస్తారు? ఏంది సపోర్ట్ చేస్తలేరు? వెనకాల ఉన్నారు రామాయంపేట శంకర్, నిద్రపోతున్నావు తమ్మి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇవి సాధించాలంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసినప్పుడు చాలా మంది ఎక్కిరిచ్చారు. 6 టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు. ఈ మెదక్ అంటేనే టీఆర్ఎస్కు పుట్టి నీళ్లు మెట్టి నీళ్లు, వాళ్ళకి అత్తగారి ఇల్లు, వాళ్ళకి ఈ ఇల్లు, గీడెట్లా గెలుస్తుంది బీజేపీ అన్నారు. నేను అప్పుడే చెప్పిన, మన కార్యకర్తల బలం చూస్తే ఆ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరు పనిచేయరు, వాళ్ళందరికంటే గొప్పగా పనిచేసేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 100కి 100% మెదక్ పార్లమెంటు మనం గెలుస్తామని చెప్పిన. మీ నా పార్టీ అందరి కష్టం. చివరికి మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 2 సార్లు మన పార్లమెంటుకు వచ్చి ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా గారు 2 దశాబ్దాల తర్వాత సిద్దిపేట గడ్డ మీదకి వచ్చి కాషాయం జెండాను ఎగిరేయమని అడిగితే సిద్దిపేట ఎమ్మెల్యేకి ఎప్పటికీ 1,00,000 మెజార్టీ వస్తుందని రాష్ట్రంలో 2,000 మెజార్టీకి తగ్గించారు. గట్ల మెదక్ పార్లమెంటు ఎవరు గెలిచిర్రు? ఎవరు గెలిచిర్రు? భారతీయ జనతా పార్టీ గెలిచింది. నన్ను గెలిపించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని మెదక్ ప్రజల్ని అదే రకంగా మన ఓటర్లందరినీ రిక్వెస్ట్ చేసిన. నేను ఒక్కరిని అయినా చాలా మంది ఎక్కిరిస్తున్నారు, నా కుడి పక్కల ఒకరు ఎడమ పక్కల ఒకరు 2 ఎమ్మెల్సీల్ని గెలిపించి పంపుండ్రి అంటే మొత్తం 4 ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాలలో తీసుకుంటే మనం మెదక్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎక్కువ ఓట్లేసి ఇటు అంజిరెడ్డి గారిని అటు మల్క కొమరయ్య గారిని ఇద్దరిని కూడా శాసన మండలికి పంపించడం లోపల మీ కష్టం మేము ఏ రోజు కూడా మర్చిపోలేము. ఇకపోతే రామచంద్రరావు గారు నల్గొండ తర్వాత మెదక్ ఎందుకు వచ్చారు? చిన్నప్పటి నుంచి రామచంద్రరావు గారికి ఈ జిల్లాతోటి అనుబంధం ఎక్కువగా. సిద్దిపేటకి చిన్నప్పుడే విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బంధువులందరూ కూడా సిద్దిపేటలో, నర్సాపూర్లో, గజ్వేల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన సందర్భంలో ప్రతి దసరా సెలవుల్లో, ప్రతి ఎండాకాలం సెలవుల్లో ఆడుకోవడానికి ఎక్కడికైనా పట్నం విడిచిపెట్టి పల్లెటూరుకి రావాలంటే రామచంద్రరావు గారు వచ్చేది సిద్దిపేటకి, గజ్వేల్కి, నర్సాపూర్కి వచ్చేది. అట్లా రామచంద్రరావు గారికి ఈ జిల్లాతోటి విడదీయనటువంటి ఒక అనుబంధం ఉంది కాబట్టి తన సొంత జిల్లా
నల్లగొండ జిల్లా తర్వాత రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఆప్ట్ చేసుకున్నటువంటి జిల్లా మెదక్ జిల్లా. అంతేకాకుండా వారు అధ్యక్షులు అయిన తర్వాత ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీలో రకరకాలైనటువంటి గుసగుసలు వినబడుతున్నటువంటి సందర్భం లోపల రామచంద్రరావు గారి నాయకత్వంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ తో సహా 6 కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీలో చేరడం కూడా ఇదే పాత మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా నుంచి ప్రారంభమైంది. అంతేకాదు రామచంద్రరావు గారు సీనియర్ న్యాయవాది. ఈ జిల్లాతోటి ఇందాక ఎమ్మెల్యేని మాట్లాడినా మా గడ్డం శ్రీనివాస్ గారు మాట్లాడినా కేసు గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డారు. పేర్లు చెప్తే ఏమైనా అయితే ఏమో అని భయపట్టిర్రు. కానీ నేను వకీల్నే కాబట్టి ఏం కాదు కాబట్టి ఉన్నట్టే చెప్పుకోవాలి. 1993లో పొద్దున 5 గంటల ప్రాంతాల్లో దారిన పోతున్నటువంటి ఖైరుద్దీన్ అనేటువంటి ఒక మైనార్టీ సోదరుని మీద ఎవరో పెట్రోల్ పోసి తగలబెడితే దానికి భారతీయ జనతా పార్టీ నాయకులకి సంబంధం లేనటువంటి వ్యక్తులకి కేసులు అంటగట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ రోజు ఇన్వెస్టిగేషన్ నడిపించారు. అయినా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సాటిస్ఫై కాక ఈ కేసు ఈడొద్దు దీన్ని సిబిఐకి ఇద్దామని చెప్పి సిబిఐకి ఇచ్చి మెదక్లో బీజేపీలో ఎవరెవరు ఆర్ఎస్ఎస్ లో సంఘంలో బాధ్యతలుండి యాక్టివ్ గా తిరుగుతున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టారని సిబిఐకి ఇచ్చి కేసు పెడితే ఆ కేసులో తను స్వయంగా అడ్వకేట్ గా ఉండి సంగారెడ్డి మెదక్ కోర్టులకు వచ్చి ఆ కోర్టులో ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించేదాకా ఈ జిల్లా కోర్టులన్నీ తిరిగినటువంటి నాయకుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు. సో కార్యకర్తకి ఇంతకంటే